గంజాయి అంటే కేవలం మత్తు కాదు, ఇప్పుడు అది నెల్లూరులో ప్రాణాలు తీస్తోంది. పోలీసులు ఎంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నా గంజాయి మాఫియా మాత్రం కొత్త మార్గాలు వెతుక్కుంటూనే ఉంది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. గత కొద్ది నెలలుగా నెల్లూరు జిల్లా మొత్తం గంజాయి వ్యాపారానికి కేంద్రంగా మారుతోంది. గ్రామాల నుంచి నగరం వరకు స్మగ్లింగ్, నిల్వలు, రవాణా, అమ్మకాలు నిర్బంధం లేకుండా సాగుతున్నాయి. కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం నగర పరిధిలో వరుసగా పోలీసులు దాడులు చేసి భారీగా గంజాయి సీజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకేసారి 20 నుంచి 25 కిలోల వరకు పట్టుబడడం పరిస్థితి ఎంత తీవ్రమో చెబుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే గంజాయి వ్యతిరేకంగా పోరాడినందుకు పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేయడం జిల్లా మొత్తాన్ని గడగడలాడించింది. ఈ హత్య వెనుక గంజాయి మాఫియా పాత్ర ఉందన్న అనుమానంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆ ముఠాలోని కీలక వ్యక్తులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి పోలీసుల సత్తా ఏంటో చూపించినప్పటికీ నెల్లూరుని మాత్రం గంజాయి మాఫియా భయం వెంటాడుతోంది. డ్రగ్స్ ను ఎదిరిస్తే ప్రాణాలకే ప్రమాదం అనే భయం ఇప్పుడు నెల్లూరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. బొచ్చిరెడ్డిపాలెం ప్రాంతంలో జరిగిన దాడిలో భారీ గంజాయి నిల్వలు బయటపడ్డాయి. పలువురిని అదుపులోకి తీసుకుని వాహనాలు, నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక చిన్న గ్యాంగ్ కాదు, పెద్ద నెట్వర్క్ పనిచేస్తోందన్న విషయం పోలీసులకే కాదు ప్రజలకు స్పష్టమవుతోంది. దీంతో జిల్లా పోలీసులు స్పెషల్ డ్రగ్స్ టీమ్ ను రంగంలోకి దించి నైట్ పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలు, రూట్ చెకింగ్ ను మరింత కఠినతరం చేశారు. ఇది కేవలం కేసుల సంగతే కాదు, ఇది గంజాయి మీద యుద్ధం అన్నట్లుగా పోలీసులు దూకుడు చూపిస్తున్నారు. అయితే అసలు భయం ఎక్కడంటే గంజాయి బారిన పడుతున్న యువత కుటుంబాలు కూలిపోతున్నాయి, చదువులు నాశనమవుతున్నాయి, నేరాలు పెరుగుతున్నాయి. మత్తు మొదట సరదా, చివరికి శవం అన్న కఠిన నిజం ఇప్పుడు నిజమవుతోంది. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ గంజాయిపై రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. గంజాయి కనపడితే వారిపై కేసులు నమోదు చేసి వారి బెండు తీసే పనిలో పోలీసులున్నారు. నెల్లూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా కేసుల్లో కానీ ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే రౌడీలు కానీ సస్పెక్ట్ కానీ దీనికి 10 సింజన్ యాక్షన్ ఉంటుందని తెలియపరుస్తాం. యాక్టివ్ రౌడీస్ అంతా స్టేషన్ జైల్లో ఉన్నారు. వీళ్ళు కానీ యాక్టివ్గా మళ్ళీ ఏమైనా ఇన్వాల్వ్ అయితే మనకి వీళ్ళు కూడా జైలుకి వెళ్తారు. ఇంకా బయటగానే ఉండరు రౌడీ అనేవాడు. రౌడీ షీటర్లపై కూడా పోలీస్ ఫోకస్ ఎక్కువగానే ఉంది. 45 మంది రౌడీ షీటర్లను నెల్లూరు నడి రోడ్డుపై ఊరేగించి ప్రజల్లో అవగాహన కల్పించారు. వారి చేత ఇక నుంచి ఏ తప్పు చేయమని ప్రమాణం చేయించారు. తప్పు జరిగితే వారి వెనుక ఎవరున్నా వదిలేది లేదని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులు ప్రజలకు స్పష్టంగా చెబుతున్నారు, మీ ప్రాంతంలో గంజాయి అమ్మకం కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. మీ పిల్లలపై నిఘా పెట్టండి. ఒక్క నిర్లక్ష్యం ఒక జీవితాన్ని నాశనం చేయొచ్చు. ఒక్క సమాచారం మీ జీవితాన్ని కాపాడొచ్చు. నెల్లూరు గంజాయి కోసం కాదు, అభివృద్ధి కోసం గుర్తింపు పొందాలి. గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ పోలీస్ కావాలి. ఇది హెచ్చరిక, ఇది నిజం, ఇది నెల్లూరు. తల్లిదండ్రులకు కూడా అదే చెప్తున్నాం. ఎవరైనా గంజాయి కానీ ఏదైనా ఉంటే వాళ్ళ పిల్లల ప్రవర్తన మార్చుకోవాలి. ఏదైనా గంజాయి గురించి సమాచారం ఉంటే 1972కి కానీ 112కి కానీ కాల్ చేస్తే ఇమీడియట్లీగా మేము వచ్చి దాని మీద తగు చర్య తీసుకుంటాం. తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు చెప్తున్నాం, మీ పిల్లల్ని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది.